హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రివర్ ఆఫ్ బ్లడ్ విఆర్ ఓటీటీ యాప్లో తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ అయితే ఓకే. నేను ఈ మూవీని ఇంతకుముందే ఇంగ్లీష్లోనే చూసా, కానీ రివ్యూ చేయలేదు. ఎందుకు? ఇదొక హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్. 1 hour 26 minutes మాత్రమే ఉంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడడం, అలాగని 18+ సీన్స్ అంటూ కూడా లేవు. సో ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, నలుగురు ఫ్రెండ్స్ 2 జంటలు ఒక ట్రిప్కి వెళ్తారు. అది చాలా డేంజరస్ అడవి ప్రాంతం. ఒక నది కూడా అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడే నరమాంస భక్షకులు వీరిని వేటాడతారు. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని వీళ్ళందరూ సేఫ్గా బయట పడతారా లేదా అన్నదే మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మరి మూవీ ఎలా అనిపించిందంటే, నాకు చెప్పి విసిగొస్తుంది. మీరు ఎప్పుడు వినే మాటే, నేను ఎప్పుడు చెప్పే మాటే. అస్సలు నచ్చలేదు భయ్య. నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో చూశాను కానీ రివ్యూ చేయలేదు అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, ఇది పెద్ద సొల్లు సినిమాని. థ్యాంక్ గాడ్ మళ్ళీ ఇంకొకసారి చూడకుండా చేశారు. తెలుగు డబ్బింగ్లో సడన్గా ఈ మూవీ వచ్చిందని షాక్ అయ్యా. అంటే ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ ఏంటి అని నాలో నేనే నవ్వుకున్నా. ఈ సినిమా చెత్త, అసలు ఏం మాట్లాడో కూడా తెలియట్లే. ఒకప్పుడు అంతా బాగానే ఉండేది అనే సామెత నిజంగానే వర్తిస్తుంది. అపోకలిప్టో, కనిబల్ హోలోకాస్ట్, ఇంకా 90sలో వచ్చే నరమాంస భక్షకుల సినిమాలు ప్రపంచం మొత్తం కూడా మెచ్చుకున్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికి కూడా గుర్తుంటాయి. హైలైట్ ఏంటంటే, ఇక్కడ నరమాంస భక్షకులు 100 మంది ఉండరు. ఒక్కడితోనే మూవీ లాగించారు. వాడికి బాణం విల్లు ఉండదు. అలాంటి ట్రైబ్ను నేను చూడలేదు అసలు. ఇంకా ముక్కుకి లోహపు ఉంగరం. ఆ ప్రాంతం గురించి గైడ్కి తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఒక సస్పెన్స్ ఉండదు, థ్రిల్ ఉండదు. రివర్ ఉంది, బ్లడ్ ఉంది, కానీ సినిమాలో మాత్రం ఏమీ లేదు, శూన్యమే. క్యారెక్టర్స్, వాళ్ళు చేసే పనులు అయితే మనకి నవ్వు తెప్పిస్తాయి భయ్య. ఈ మూవీ నరమాంస భక్షక జాన్రా అనడం ఆ జాన్రాకే అవమానం. విఆర్ ఓటీటీ అంటే వదులుతారు రాడ్ మూవీ అని ఇంకొకసారి నిరూపించారు. అయితే ఈ మూవీని అందంగా షూట్ చేశారు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కూడా బాగుంటాయి. భయపెట్టే అట్మాస్ఫియర్ ఉన్నా సరే ఒక సస్పెన్స్, థ్రిల్, ఎంగేజింగ్గా లేని ఈ సినిమాని మీరు ఎంతవరకు చూస్తారో మీ ఇష్టం. ఇంకా మరి ఓవరాల్ ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ ఎంతంటే 1.5/5. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై అండ్ జై హింద్.